మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చెన్నయ్యరన్న పాల్గొన్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నామని వారన్నారు. వీరి చదువు లేని తనాన్ని ఆసరాగా తీసుకుని వాల్మీకులను అమాయకులను చేసి రాజకీయ నాయకులు ఊడిగం చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసప్పాయింట్ కావద్దండి, అప్సెట్ కావద్దండి, నిరుత్సాహపడొద్దండి. మేము దీన్ని శాశక్తుల ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇకపోతే మన బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది. దాన్ని తప్పకుండా ఈ 5 ఏళ్ల లోపల మేము ఎస్టీలుగా గుర్తించేంత వరకు, బిల్ పాస్ చేసేంత వరకు మేమంతా పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నా. కాబట్టి వెనుకొచ్చే తగ్గే ప్రసక్తే లేదు. ఒక విషయం మీకు చెప్తున్నా, నేను ఇంతవరకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. నేను ఆల్రెడీ జనసేన నాదెండ్ల మనోహర్కి కూడా చెప్పడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నాడంటే, నాగబాబు గారు మీరు వాల్మీకులకు అందరికీ ఒకసారి కలిసి వాళ్ళకి హామీ ఇవ్వాలని చెప్పాడు. తప్పకుండా వాల్మీకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనం అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకొని వచ్చి పార్లమెంట్లో బిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా. మీ ప్రతి గ్రామంలో, మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం ప్రతి గ్రామంలో నేను పర్యటించిన, ప్రతి గ్రామంలో ఈరోజు నాకు మహా ఘన స్వాగతం పలికారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు నేను లక్ష్మణ గారికి, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గాపురం చిన్నీరన్న గారికి, మరియు మన త్వరలో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్య నాయకుడు మన కొండయ్య గారు, ఈయన చెప్పండి, మన కొండయ్య గారు తొందరలో మనము ఆయన్ని రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆయన్ని మనము భాగస్వామి కల్పిస్తున్నాము తొందరలో. ఇకపోతే ఇక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మనం పోరాటం చేసేది 35-40 ఏళ్ల సంవత్సరాలుగా ఎస్టీ కొరకు పోరాటం చేసినాం. మన పోరాటము ఫలితము ఊరికే పోలేదు, అది అయినది. రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఇకపోతే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పాము. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వాల్మీకి కార్పొరేషన్కు ఫండ్స్ ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేయించి మీ అందరికీ కూడా మీకు లోన్లు అందేటట్లు చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. మీరు అందరూ కూడా గ్రూపులు చేయండి. తప్పకుండా ఈసారి వాల్మీకి కార్పొరేషన్కి కొన్ని 100 కోట్లు లేదా కొన్ని 1000 కోట్లు ఆ కార్పొరేషన్కి వేసేటట్లు ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా కూడా మీకు తెలుపుతున్నా.